Let us start with the first question. It's a question number 31. And the radius of a cylinder is equals to the 4/7 of the side of a square. The area of the square is 2401 square centimeter. Find the volume of cylinder if the height of a cylinder is 36 centimeters. అంటున్నాడు మా ఒకసారి చూడండి, మనకి ఇక్కడ ఏం కావాలి? వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ కావాలి. ఏం కావాలి? వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్ హెచ్. పై ఉంది అంటే డెఫినెట్ గా ఎవరు మల్టిపుల్ అవ్వాలనుకుంటాం? 11 మల్టిపుల్. ఒకసారి చూడండి మా 8 + 2 10, 10 + 8 is 18, 18 - 9 is 9. 11 మల్టిపుల్ అవుతుందా? అవ్వదు. నెక్స్ట్ 7 + 11 4, 11 + 6 17, 17 is 14 అవుతుందా? అవ్వట్లా. ఇది 12 14, 14 - 8 ఎంత అండి? అవ్వదు కదా. నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది మా? 15, 15 + 4 19, 19 - 8 11. అంటే ఆన్సర్ ఏంటి మా? ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్ దేర్. ఇట్స్ ఎ క్వశ్చన్ నెంబర్ 32 అండి. 384 ml mixture A contain milk and water in the ratio 7:5 respectively. If 200 ml of another mixture B containing milk and water in the ratio 3:2 is mixed with the mixture A, find the ratio of milk and water in the resultant mixture. అంటే ఏమంటున్నాడండి, 384 200 రెండు యాడ్ చేస్తే ఏ రేషియోలో వస్తుందని అడిగాడు. అదే కదా. 384 + 200 ఎంత అండి? 584. ఎంతమా? 584. ఈ సమ్ ఎంత ఉంది? 71. ఈ సమ్ ఎంత? 79. ఈ సమ్ ఎంత? 68. ఈ సమ్ వచ్చేసి 79. ఈ సమ్ వచ్చేసి 73. ఇప్పుడు ఇక్కడ ఉన్న నెంబరు నేను రాసిన నెంబర్లో దేంతో క్యాన్సిల్ అవుతుందో చెక్ చేసుకుంటే సరిపోతుంది కదండి. 71తో క్యాన్సిల్ అవ్వాలంటే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 1 ఉంది. 1ని 4తోనే చేయాల్సి వస్తుంది. అవునా? 71 × 4 అయితే ఛాన్స్ లేదు కదా. నెక్స్ట్ 9 ఉంది. 9 టేబుల్లో 4 వస్తుంది అంటే 9 6 54. 6 టైమ్స్ వేస్తే 63 ఉండాలి. ఉందా? లేదు. ఇక్కడ 8 ఉంది, 4 ఉంది. 8 టేబుల్లో 4 ఎప్పుడు వస్తుంది మా? 8 వస్తుంది. 68 × 8 అంటే 3600 వస్తుంది. 4800 వస్తుంది. నెక్స్ట్ 79 ఉంది. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 4 ఉంది. 9 ఉన్నప్పుడు రెండు సేమ్ వచ్చాయి మనకి. ఎస్, 79తో అవ్వదు. ఇంకెవరితో అవ్వాలి? 73తో అవ్వాలి. ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్. అవన్నీ కానప్పుడు ఇదే అవుతుంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ అండి. It's a question number 33. A and B enter into business with the initial investment of 2500, 3500 and the time period they made the investments is 4:3 time period. ఏ షేర్ ఇచ్చాడు, టోటల్ ఎంత అని అడుగుతున్నాడు. ఒకసారి చూడండి మా, ఇది ఏ రేషియోలో రాయొచ్చు? 5:7. అవునా? టైం పీరియడ్ ఎలా ఉంది? 4 × 3 అంటే ఇది ఎంతండి? 20. ఇది వచ్చేసి 21. టోటల్ ఎంత? 41. మనకు ఆల్రెడీ ఏ ఇచ్చాడు. 20 విల్ బి ఈక్వల్స్ టు ఎంత అంట? 2480. మనకు టోటల్ అంటే ఏం కావాలి? 41. 0 0 క్యాన్సల్. 2 ఎన్ని టైమ్స్ అండి? 124. 4 × 1 లాస్ట్కు 4 రావాలి. 4 వచ్చే ఆప్షన్ ఒకటే ఉంది. నన్ ఆఫ్ దీస్ ఉంది, ఛాన్స్ లేదు. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇట్స్ ఎ క్వశ్చన్ నెంబర్ 34 అండి. Akhil invested 1800 at R + 5% per annum simple interest and earned an interest of 1404 at the end of the 3 years. Find the amount of interest earned with the same amount at R% per annum for 2 years అంటున్నాడు. జాగ్రత్త చూడండి క్వశ్చన్. మనకి ఇంట్రెస్ట్ ఎన్ని ఇయర్స్కి వచ్చింది? 3 ఇయర్స్కి వచ్చింది కదా. 1 ఇయర్కి ఎంత అంటే ఏం చేస్తాం? బై 3 చేయాలి కదా. ఏం చేయాలి? బై 3 అంటే 1 ఇయర్ ఇంట్రెస్ట్ రాస్తున్నాను. 1404/3. 3 ఎన్ని టైమ్స్? 4 3 4 12. ఎంత మిగిలింది? 20. 6 మళ్ళీ 8 అంటే ఒక 1 ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 468. ఏ ప్రకారం? R + 5% ప్రకారం. ఇప్పుడు కనుక్కునేది దేని ప్రకారం? R ప్రకారం. ఇందులో 5% ఎంత? 90. ఎంతమా? 90. ఇళ్ళకెళ్ళి 90 తీసేద్దాం. అప్పుడు R% వచ్చినట్టే కదా మనకి. ఇందులో 90 తీసేస్తే ఎంత అవుతుంది? ఇది 46లో 9 పోతే ఎంత? 37 కదా. ఇది 1 ఇయర్ ఇంట్రెస్ట్ కదా. అంటే ఆర్ ప్రకారం 1 ఇయర్కి ఎంత వస్తుంది? 378. అడిగింది ఎన్ని ఇయర్స్కి? 2 ఇయర్స్కి. ఏం చేద్దాం? ఇంటూ 2 ఎంత అవుతుంది? 756. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 35. Contractor undertook to do piece of work in 64 days with the help of 210 men. After 50 days, he found that 3/5 of the work was already being completed. How many men could be included to finish the work on time అంటున్నాడు. మెన్ ఒకటి, డేస్ ఒకటి, వర్క్ ఒకటి. 3 వేరియబుల్స్ ఉన్నాయి మన దగ్గర. ఫస్ట్ ఎంతమంది మెన్ ఉన్నారండి? 210 men. ఎన్ని డేస్ టైం ఇచ్చాము?
64 డేస్. కానీ వర్క్ చేసింది ఎన్ని డేస్? 50 డేస్. ఎంత వరకు అయిపోయింది? 3/5 అంటే 3 పార్ట్స్ అయిపోయింది. ఇంకెన్ని పార్ట్స్ ఉంది? 2 పార్ట్స్. ఇంకా టైం ఎన్ని డేస్ ఉంది? 14 డేస్ ఉంది. 64లో 50 అయిపోతే ఎన్ని డేస్ అండి? 14 డేస్. ఎంతమంది చేయాలి అని అడుగుతున్నాడు. యూనిటరీ మెథడ్ కాన్సెప్ట్. లెట్ మీ ప్రొసీడ్. 210 మెన్ ఉన్నప్పుడు ఎన్ని డేస్ పట్టింది మా? 50 డేస్. మరి 14 డేస్ లోనే అవ్వాలంటే మోర్ మెన్ కావాలి కదా. అంటే ఏమని రాస్తాం? 50/14 ఇంటూ 210. 3 పార్ట్స్ వర్క్ కి 210 మెన్ వేసినప్పుడు 2 పార్ట్స్ కి లెస్ కావాలి. అంటే ఏం రాస్తాం? 2/3. 2 ఎన్ని టైమ్స్? 3 ఎన్ని టైమ్స్ అండి? 70. 14 ఎన్ని టైమ్స్ మా? 5 5 ఇంటూ 10, 5 ఇంటూ 2 10, 10 ఇంటూ 50 500. అంటే ఇక్కడ ఎంత వచ్చింది? 500. కానీ ఏమడిగాడు? హౌ మెనీ ఇన్క్లూడెడ్ ఎక్స్ట్రా అన్నాడు. ఆల్రెడీ మన దగ్గర ఎంత ఉన్నారు? 210 తీసేస్తే ఎంత అవుతుంది? 290. 290 is the included persons. Option D is the answer here. Next question. Question number 36. Rakesh spent 60% on monthly income on sports, 50% of the remaining on clubbing. Amount spent on clubbing is 420. Monthly income is how much? My income ఎంత అనుకుందాం? 100. అందులో ఎంత పర్సెంట్ పోయింది? 60%. 100లో 60 పోతే ఎంత? 40. 40లో 50% ఎంత? 20. ఆ 20 ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు? 420. అప్పుడు 100 ఎంత అని అడిగాడు. ఇది ఎన్ని టైమ్స్ ఉంది? 5 టైమ్స్. ఇది కూడా 5 టైమ్స్ ఏమవుతుంది? 2100 అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. Next question. It's 37. Two trains of equal length moves towards each other. Speed of 40 and 50 km/h. They cross each other in 12 seconds. Length of each train. రెండు ట్రైన్ల లెంత్ సేమ్ ఉన్నప్పుడు L+L 2L అనుకోవచ్చు కదా డిస్టెన్స్ ని. రైట్. 2L ఇస్ ద డిస్టెన్స్ అని మనం అనుకుంటే రెండు ఏ డైరెక్షన్ లో వస్తున్నాయి? ఆపోజిట్ డైరెక్షన్. రిలేటివ్ స్పీడ్ ఎంత ఉంది? 90. 90ని మీటర్/సెకండ్ లోకి మారుస్తే ఎంత అవుతుంది? 90ని మీటర్/సెకండ్ లోకి మారుస్తే 25. ఎంత అండి? 25 ఇంటూ 12. 2 ఎన్ని టైమ్స్ మా? 6 టైమ్స్. అంటే L ఈక్వల్స్ టు ఎంత? 150. ఈ లెంత్ ఆఫ్ ఈచ్ ట్రైన్ ఎంత అండి? 150. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. It's 38. Ratio of the present age of A, B, C will be 8:7:5. If the ratio of ages of A after 16 years, B, C age 20 years is 4:3. Find the average of present ages of A and B అంటున్నాడు. జాగ్రత్త చూడండి. ఇక్కడ AB ఏ రేషియోలో ఉన్నారు? 8:7. అప్పుడు వాళ్ళ సమ్ ఎంత అవుతుంది? 15 అవుతుంది కదా. అంటే ఇప్పుడు ఆప్షన్ లో వాడు అడిగింది ఏంటి మా? యావరేజ్. అంటే ఉన్న ఆప్షన్స్ ని డబల్ చేస్తే అది ఎవరి మల్టిపుల్ అవ్వాలి? 15 మల్టిపుల్ అవ్వాలి. ఇది డబల్ చేస్తే ఎంత అవుతుంది? అవుతుందా? ఇది డబల్ చేస్తే ఎంత అవుతుంది? 110. 15 అవుతుందా? అవ్వదు. డబల్ చేస్తే 120. 15 మల్టిపుల్. ఇది డబల్ చేస్తే 130. అవుతుందా? అవ్వదు. కాబట్టి ఆన్సర్ ఎవరు? 60. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్ దేర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇట్స్ 39. A boat takes 39 hours for traveling downstream from point A to point B and coming back to point C midway between A and B. The speed of stream is 18. Boat is 32. Boat in still water is 32 km/h. Find the distance between A and B. ఇక్కడ పాయింట్ ఏమని చెప్పాడంటే A to B అనేది ఏ స్ట్రీమ్ అంటున్నాడండి? డౌన్ స్ట్రీమ్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఏ స్ట్రీము? డౌన్ స్ట్రీమ్. అయితే ఈ మధ్యలో ఒక పాయింట్ ఎవరున్నారు? సి. వచ్చేటప్పుడు ఓన్లీ బి నుంచి ఎక్కడికి వచ్చాడమా? సి. ఇది ఏ స్ట్రీము? అప్ స్ట్రీమ్. అంటే ఏ నుంచి బికి వెళ్ళి బి నుంచి సికి మాత్రమే వచ్చాడు. అలా రావడానికి ఎన్ని అవర్స్ పట్టింది? 39 అవర్స్ పట్టింది. మనకి ఇక్కడ బోట్ స్పీడ్ ఎంత ఇచ్చాడు? 32. స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు? 18. అవునా? అంటే ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు ఏబి డిస్టెన్స్ ని ఏ స్పీడ్ తో వెళ్ళాలి? డౌన్ స్ట్రీమ్ తో వెళ్ళాలి. డౌన్ స్ట్రీమ్ ఎంత అవుతుంది? 50 ప్లస్ బీసీ వచ్చేటప్పుడు అప్ స్ట్రీమ్ అవుతుంది కదా. అప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతండి? 14. అలా చేస్తే నాకు ఎన్ని అవర్స్ రావాలి? జాగ్రత్త చూడండి. ఇప్పుడు క్వశ్చన్లో అడిగింది ఎవరి డిస్టెన్స్ అంటే ఇక్కడ ఉండే నెంబర్ ఎవరితో క్యాన్సిల్ అవ్వాలి? 15తో 50తో క్యాన్సిల్ అవ్వాలి. అవునా కదా? ఎలాగో అన్ని 50తో అవుతున్నాయి కాబట్టి ఒకసారి రాసి చూద్దాం. ఇది ఎంత రాద్దామండి? 600 రాద్దాం. ఇది 600 అయితే ఎంత అవుతుంది? 12 అవుతుంది. ఎంత అవుతుంది మా? 12. ఈ 12 ఇటు వెళ్ళిపోతే 39లో 12 పోతే 27 ఇంటూ 14 చేస్తే 300 వస్తుందా? రాదు కదా. ఎలిమినేట్ ద ఫస్ట్ ఆప్షన్. ఎందుకంటే బీసీ అనేది మిడ్ పాయింట్ అన్నాడు కాబట్టి హాఫ్ ఉండాలి కదా. రైట్. ఇది 700 రాద్దాం. ఎంత రాద్దాం? 700. ఇది 700 రాస్తే ఏమవుతుంది? 14 అవుతుంది. ఎంత అవుతుంది మా? 14. 14 ఇద్దరికి వెళ్ళిపోతే
25. 25 into 14 చేస్తే నాకు 350 రావాలి. 25 into 14 మా 280 ఒక 70 350 అంటే ఆప్షన్ బి. మీకు ఇంకా సింపుల్గా అంటే ఇక్కడ 700 రాస్తే ఇక్కడ ఎంత రాయాలా 350 రాస్తే 39 అవ్వాలి అంతే. క్వశ్చన్ నెంబర్ 40 అండి. యావరేజ్ రన్స్ ఆఫ్ ఏ బ్యాట్స్మెన్ ఫస్ట్ 32 మ్యాచెస్ అన్నాడు. ఎన్ని మ్యాచెస్ అండి 32 మ్యాచెస్ ఎంత అంట 80. ఇలా నెక్స్ట్ 8 మ్యాచెస్ అంటే మొత్తం ఎన్ని అవుతాయి 40. అప్పుడు యావరేజ్ ఎక్స్ ఉండి టోటల్ యావరేజ్ 5 పెరిగింది అంటే ఎంత అవుతుంది మా 85. ఇప్పుడు ఈ మిగిలిన 8 ఇన్నింగ్స్ యొక్క యావరేజ్ కదా ఎక్స్ అడుగుతున్నాడు, అది ఎంత అని అడిగాడు. బేస్ ఎంత 85. ఎంత తగ్గింది మా 5 ఇంటూ 32 బై 8 ఎన్ని టైమ్స్ 4 టైమ్స్ ఎంత వచ్చిందండి 20. దీనికి 20 యాడ్ చేస్తే ఏమవుతుంది 105. అంటే ఆ 8 ఇన్నింగ్స్ యావరేజ్ ఎంత అండి 105. ఎక్స్ వాల్యూ ఈజ్ 105. ఇట్స్ 41. A box contains 6 green balls, 5 white balls, 4 yellow balls, 2 balls are drawn at random. Probability of getting at least 1 ball is green అన్నాడు. ప్రాబబిలిటీ అన్నప్పుడు టోటల్ ఎంత అండి 1. అట్లీస్ట్ అన్నప్పుడు ఏం చెప్పొచ్చు టోటల్ మైనస్ నన్ అని చెప్పొచ్చు. మనకి ఎన్ని బాల్స్ కావాలి 2 బాల్స్. అందులో గ్రీన్ ఉండొద్దు. గ్రీన్ లేకుండా ఎన్ని ఉన్నాయి 9. అంటే ఏం అర్థం 9C2 బై టోటల్ ఎన్ని అవుతాయి 15C2. 1 minus 9 into 8 అండి by 15 into 14. 3 3s are 3 5s are 2 4s are 2 7s are. అంటే సింపుల్గా 35 minus 12 by 35 అండి. డినామినేటర్లో 35 న్యూమరేటర్ 23 ఒకటే ఆప్షన్ ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. అట్లీస్ట్ 1 అంటే టోటల్ మైనస్ నన్. ఇట్స్ 42. A shopkeeper market is good 48% above the cost price, sold it after giving 10% discount. The profit earned by the shopkeeper in the whole transaction is 249. Find the cost price of a goods. Cost price ఎంత అనుకుందామండి 100 అనుకుందామా. మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది 148. డిస్కౌంట్ ఎంత ఇచ్చాం 10%. అప్పుడు ఎస్పీ రాయాలి. ఇందులో 10% ఎంత 14.8 ఏం చేస్తున్నాం మైనస్ ఎంత మిగులుతుందా 120. 133.2. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు ఎర్నుడే ప్రాఫిట్ అన్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది 33.2 విల్ బి ఈక్వల్స్ టు ఎంత అండి 249. మనకి కాస్ట్ ప్రైస్ అంటే ఏం కావాలి 100. ఇక్కడ పాయింట్ ఎలిమినేట్ చేసి 0 రాయొచ్చు. ఎన్ని టైమ్స్ అండి 9 కాదు మా లాస్ట్ పాయింట్స్ లోనే వస్తుంది. ఒకసారి చూద్దాం. 2తో క్యాన్సిల్ చేసుకుంటే ఎన్ని టైమ్స్ మా 166 అంతే కదా. ఇది 2తో చేస్తే 1245. ఓకే 2 ఎన్ని టైమ్స్ 83. ఇది 2తో పోదు. ఇది ఎంత అవుతుంది 50s. ఇప్పుడు చూడండి ఒకసారి 48% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్ సోల్డ్ ఇట్ అప్. ఈ 10% ఇది కరెక్టేనా అండి 83 ఎన్ని టైమ్స్ మా ట్రై టు క్యాన్సిల్ దిస్ వాల్యూ. 166 అలాగే పెట్టేసుకుందాం. ఎన్ని టైమ్స్ మా 15. ఇందాక క్యాన్సిల్ చేశాక 15. 83 ఇది 50. 50 into 5 ఎంతమా 750. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 43 to 47 అండి. రాంగ్ నెంబర్ సిరీస్ మిస్సింగ్ నెంబర్స్. లెట్ us go with the numbers. 420 is a question mark. 436 444 440 442 441. Shall we go with the difference now? ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఇక్కడికి వెళ్ళొద్దాం. ఈ డిఫరెన్స్ ఎంత చెప్పండి -1 కదండి. అక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నాం కదా -1. ఇది ఎంతండి +2. ఇటు చూస్తున్నాను. ఓకే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది -4. ఇక్కడ నుంచి ఇక్కడికి +8. 248 అంటే ఏముండాలి 16 -16 +32. 420 + 32 452. Option E is the answer there. Next question అండి. It's a question number 44. Let me write the numbers here. 12 16 28 48 question mark 112. Nearer numbers కాబట్టి ఏం చేద్దాం డిఫరెన్స్ చేద్దామా. ఈ డిఫరెన్స్ ఎంతండి 4. నెక్స్ట్ డిఫరెన్స్ ఈజ్ 12. నెక్స్ట్ డిఫరెన్స్ ఈజ్ 20. నెక్స్ట్ డిఫరెన్స్ చూద్దాం. ఈ డిఫరెన్స్ ఎంత
8, ఈ డిఫరెన్స్ ఎంత ఉంది 8 అంటే నెక్స్ట్ ఏమై ఉండాలి 8, ఇది 8 అనుకుంటే ఎంత అవ్వాలి 28, 28 అంటే ఏమవుతుంది మా 76. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్ హియర్. క్వశ్చన్ నెంబర్ 45, 456, 228, 342, 855. నెక్స్ట్ లుక్ ఎట్ హియర్ కేర్ఫుల్లీ. ఇది ఇందులో ఎగ్జాక్ట్లీ హాఫ్ అంటే ఏం రాయొచ్చు 1/2. ఇది మళ్ళీ పెరిగింది అంటే చెక్ విత్ 3/2 మా. ఇది బై 2 చేయండి ఎంత అవుతుంది 114. 114 ఇంటూ 3 ఎంత అండి 342 సరిపోతుంది. అంటే నెక్స్ట్ ఏమై ఉండాలి 5/2. నెక్స్ట్ ఏమై ఉండాలి 7/2. ఓకే ఫస్ట్ 7తో చేసేయండి. 7 5s 35, 35 plus 3 38, 3 is the carry 56, 59/2 మా. బై 2 అంటే ఇది ఏమవుతుంది మా 29. 299 ఒకటే ఆప్షన్ ఉంది. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్ హియర్. Question number 46, 32, 61, 92, 129, 170. We'll go with the differences, nearer values. Okay, ఈ 2 difference ఎంత 29 ఎంతండి 29. ఈ 2 difference ఎంత 31. ఈ 2 difference ఎంత 37. next 2 difference 41. if you observe those are all prime number. 41 తర్వాత ప్రైమ్ నెంబర్ 43. 43 రాసుకుంటే 213. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 47, 18, 20, 43, 133, 537. నెక్స్ట్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఏమని రాయొచ్చు ఇది ఇంటూ 1 + 2 ఇంటూ 2 + 3 ఇంటూ 3 + 4 సరిపోతుంది కదా. ఎస్ ఇంటూ 4 + 5, 2 + 3 5 7 సరిపోయింది. ఇంటూ 5 + 6 అంటే 35 వస్తుంది. ప్లస్ 6 అంటే లాస్ట్కు 1 రావాలి. 1 ఎన్ని విత్ ఆప్షన్ ఓన్లీ 1 ఆప్షన్. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇట్స్ 48 to 52 డేటా ఇంటర్ప్రిటేషన్. లెట్ us go with that. ఇక్కడ లైన్స్ ఎన్ని ఉన్నాయి మా 0 to 10 5 ఉన్నాయి. అంటే ఈచ్ లైన్ ఈక్వల్స్ టు 2. Following bar graph represents the data regarding the number of children who opted for the dance and painting in 5 different camps. Dance, painting choose చేసుకున్న స్టూడెంట్స్ గురించి చెప్తున్నాడు. ఫస్ట్ వన్ total children who opted for the dance in all the campus is what percent of the children opted for the dance in the camp A. Dance in camp A ఎంత ఉంది మా 50. ఎంతండి 50. ఇది ఎంత వస్తుంది 42, 62 రాసుకోండి మా. నెక్స్ట్ క్వశ్చన్లకు అవసరం అయితే వెతికే పని ఉండదు. ఇది ఎంత అండి 56. నెక్స్ట్ వచ్చేసి 58. ఒకేసారి పెయింటింగ్ రాసేద్దాం. నెక్స్ట్ అవసరం అయితే తీసుకోవచ్చు. ఇది ఎంత ఉంది 54, 48, 64, 40, 2 or 4, 44, 46. ఇప్పుడు ఏమన్నాడు డాన్స్ చిల్డ్రన్ అంటున్నాడు. డాన్స్ ఈజ్ నథింగ్ బట్ మనం వైట్ కలర్లో రాసిందే కదా. ఎస్ ఒకసారి చూడండి మా 58, 62 కలిపి ఎంత అవుతుంది 120. ఎంతండి 120 + 100 220. 220 ఒక 48, 268. ఇది టోటల్ డ్యాన్స్ కదా. ఇది చిల్డ్రన్ ఆఫ్ డ్యాన్స్ ఏ అన్నాడు. ఎంత ఉన్నారు వీళ్ళు 50 × 100 అంతే కదా వాడు అడిగింది. రైట్ ఒకసారి చూడండి ఎవరితో క్యాన్సిల్ చేద్దామా. లేదు అంటే చూడండి ఇందులో 10% ఎంత 26.5, 26.8 అంటే 10% 26 ఉంది. 20% అయితే క్రాస్ అవుతుంది కదా. 20% తక్కువ ఉండాలి. రివర్స్ తీసుకున్నామా. ఫైన్ దిస్ ఇస్ వాట్. ఓకే 268 ఈస్ వాట్ పర్సెంట్ ఆఫ్ 50 × 100. ఎన్ని టైమ్స్ అండి 2 times. డబల్ చేస్తే ఎంతమా 536. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ హూ ఆప్టెడ్ ఫర్ ది డాన్స్ ఇన్ క్యాంప్ సి అండ్ డి. చెప్పండి మా సి అండ్ డి ఇందాక రాసుకున్నాం డాన్స్ గురించి చెప్పండి. సి ఎంత 62, సి ఎంత 62, డి ఎంత 56. ఈ టుగెదర్ టు ద చిల్డ్రన్ హూ ఆప్టెడ్ ఫర్ పెయింటింగ్ ఆఫ్ ఏ అండ్ డి. ఏడి పెయింటింగ్ చెప్పండి. ఏ పెయింటింగ్ ఎంత 54, డి పెయింటింగ్ ఎంత 44. ఒకసారి చూడండి మా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ రాసుకుంటే ఎంత ఉంది 2. ఇది మొత్తం ఎంత 68. 68లో నుంచి 44 పోతే
64 పోతే ఎంతమా 20. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 50. Total children who opted for painting is approximately how much percent less than the children who opted for the dance? మనం ఇందాక డాన్స్ టోటల్ రాసాం కదా, ఎంత వచ్చింది అది 260. పెయింటింగ్ టోటల్ చేసేయండి, మన దగ్గర నెంబర్స్ రాసుకున్నాం ఇందాక మీరు 256. షూరా? రైట్. పెయింటింగ్ ఈజ్ హౌ మచ్ పర్సెంట్ లెస్ అన్నాడు. డిఫరెన్స్ ఎంత ఉంది మా? ఇదొక 4, ఇదొక 8, ఎంత 12. ఓకే, లెస్ దాన్ ద టోటల్ చిల్డ్రన్ డాన్స్ అన్నాడు. డాన్స్ ఎంత 268 ఇంటూ 100. ఒకసారి చూడండి మా, ఇందులో 1% ఎంత 2.68. 10% తీసుకోవడానికి లేదు చూడండి కదంటే. 10% ఎంత 26.8. అందులో హాఫ్ ఎంత 13. అంటే హాఫ్ కంటే తక్కువే ఉంది. 5% కంటే తక్కువ నెంబర్ ఏముంది 4%. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 51. Fees charged by Camp A for dance and painting are in the ratio 2:1. Monthly revenue of A is 7,700. నాకు ఒకసారి ఏలో డాన్స్ ఎంత చెప్పండి 50 ఇంటూ 2 ప్లస్ ఇది ఎంత ఉంది మా 54 ఇంటూ 1. ఈ టోటల్ ఎంత? ఇది 100 ప్లస్ 54. డాన్స్ అండ్ పెయింటింగ్ కరెక్టే కదా. ఏ ఎంత ఉంది 154. అది ఈక్వల్స్ టు ఎంత అంటున్నాడు 7,700 అంటున్నాడు. ఎన్ని టైమ్స్ మా? ఇట్స్ 5 టైమ్స్ అండి. చూడండి 750 ప్లస్ 20 770. ఎన్ని టైమ్స్ మా? 1 పార్ట్ ఈక్వల్స్ టు ఎంత 50. అంటే ఈ వాల్యూ ఏం చెప్పొచ్చు 100. ఇది ఎంత అండి 50. అంటే డాన్సింగ్ ఛార్జ్ వచ్చేసి 100 రూపీస్, పెయింటింగ్ ఛార్జ్ వచ్చేసి 50 రూపీస్. నెక్స్ట్, if the revenue of find the revenue of B if the painting is 20 more than and dance is 20 less than A. పెయింటింగ్ 20 రూపీస్ మోర్ అంటున్నాడు. అంటే ఎంత అవుతుంది 70 అవుతుంది. డాన్సింగ్ 20 లెస్ అంటే ఎంత అవుతుంది 80 అవుతుంది. బి గురించి చెప్పండి. బి డాన్సింగ్ ఎంత ఉంది 42. పెయింటింగ్ ఎంత ఉంది మా? చూడండి ఇక్కడ ఇది లాస్ట్ కు 60 వస్తుంది, ఇది లాస్ట్ కు 60 వస్తుంది. 6 ప్లస్ 6 2 అంటే 6620 6720. ఇది ఒకసారి రాద్దాం. ఇది 33, ఇది కూడా ఎంత వచ్చింది మా 33. అంటే 33 ఎంత అవుతుంది మా 66 ప్లస్ 7 6720. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇట్స్ 52. ఫైండ్ ద రేషియో ఆఫ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ద చిల్డ్రన్ హూ ఆప్టెడ్ ఫర్ పెయింటింగ్ ఇన్ సి అండ్ డాన్స్ ఇన్ బి టు ద సమ్ ఆఫ్ ది చిల్డ్రన్. ఒకసారి చూడండి మా, ఇక్కడ ఫస్ట్ క్యాంప్ సి లో పెయింటింగ్ చెప్పండి. క్యాంప్ సి లో పెయింటింగ్ 64, డాన్స్ ఇన్ బి 42. ఈ రెండింటి మధ్య ఏమడుగుతున్నాడు డిఫరెన్స్ అంటున్నాడు. డిఫరెన్స్ ఎంత అవుతుంది 22. దీనికి ప్లస్ సమ్ ఆఫ్ ది చిల్డ్రన్ హూ ఆప్టెడ్ ఫర్ పెయింటింగ్ ఇన్ డి. డిలో పెయింటింగ్ ఎంత 44 అండ్ డాన్స్ ఇన్ ఏ 50 ఎంత అవుతుంది 94. క్యాన్సిల్ చేస్తే 2 11s 2 47s 11:47. ఆప్షన్ ఈ ఈజ్ ద ఆన్సర్. డైరెక్ట్ తీసుకోవచ్చు. 11 11 రెండే ఉన్నాయి, కానీ 3 వచ్చే ఛాన్స్ లేదు కదా, 47 అని చెప్పేయచ్చు కూడా. 53 to 57 సింప్లిఫికేషన్స్. లెట్ us move to the first one. ఒకసారి ఇక్కడే చూడండి మా, ఇది ఎన్ని టైమ్స్ అండి 10 టైమ్స్. ఈ 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్. ఎంత మిగిలింది మా 4. 4 into 2 8. 15 లో నుంచి ఎంత తీసేస్తే 8 వస్తుంది 7. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 54 అండి. లుక్ ఎట్ హియర్ ఫస్ట్. 135/5 అన్నాడు. ఎంత చెప్పొచ్చు ఎంతండి 27 ప్లస్ 15 into 10 150. 150 ప్లస్ 120 270 ప్లస్ ఇది 50% ఆఫ్ 12 అంటే 6 ప్లస్ ఎంత అండి 17 ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. ఒకసారి చూడండి 270 ఈ రెండు కలిపి ఎంత అవుతుంది మా 44 ప్లస్ ఒక 6 50. 270 ప్లస్ 50 320. క్వశ్చన్ నెంబర్ 55 అండి. ఓకే, లుక్ ఎట్ హియర్. 4 into 8 7 into 8 56. లాస్ట్ 6 వస్తుంది కదా. ఈ 89 ఇద్దరికి వస్తున్నాయి. 6 అంటే మైనస్ అవ్వదు 16 అవుతుంది. 16 మైనస్ 9 ఎంత 7. అంటే లాస్ట్ 7 ఉంది. ఎవరితో మల్టిప్లై చేస్తే 7 వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ ఉన్న వాటిలో 11. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 56. అన్ని 5తో చేద్దాం.
ఇక్కడ చూడండి మా ఇది ఎంత అవుతుంది 18 into 5 ఎంత 900 ఎంతమా 900 ఒక 45 అంటే ఎంత అయింది 945 దీనికి ఎంత యాడ్ చేయాలి 1080 ఇది 12 ఇది ఎంతమా 10 2025 is a square of which number 45 క్వశ్చన్ నెంబర్ 57 ఫస్ట్ డివైడ్ చేద్దామా ఇది డివైడ్ అవుతుందా అవ్వదు కదా by 3 into 1/4 into 60 ఇది మొత్తం ఎంత 12 5 అనే కదండి అంటే ఎంత అవుతుంది మా 5120 ఆప్షన్ ఏ is the answer 58 to 62 di following line graph shows the total number of monthly magazine readers in 1000 English and Hindi in 6 different months in the towns certain city అంటున్నాడు నెంబర్స్ ఏ ఒక్కొక్కటి ఎంత గ్యాప్ ఉంది 1 2 3 4 each line equals to 1 ఏ కదా we'll go with the directly find the difference between the total number of English monthly magazine readers in January and April together to the total number of Hindi monthly magazine readers of February June English ఏ మంత్ లో కావాలి జనవరి ఏప్రిల్ ఇంగ్లీష్ జనవరి ఎంత ఉంది మా 15 ఏప్రిల్ లో ఎంత ఉంది మా 19 15 ప్లస్ 19 ఎంతమా 34 ఎంత 34 హిందీ ఏ మంత్ లో కావాలి ఫిబ్రవరి అండ్ జూన్ ఫిబ్రవరి హిందీ ఎంత ఉంది 14 జూన్ ఎంత ఉందండి 22 am I correct right 22 plus 14 ఎంత 36 మనకి డిఫరెన్స్ ఎంత 2 అంటే 2000 క్వశ్చన్ నెంబర్ 59 find the ratio between the total number of English monthly magazine readers in February and May together English February May English వచ్చేసి ఇక్కడ ఎంత ఉంది మా 12 మే లో ఎంత ఉంది ఎంత 18 అంటే సమ్ ఎంత అవుతుంది 30 నెక్స్ట్ హిందీ జనవరి మార్చ్ హిందీ జనవరి అండ్ మార్చ్ చూడండి ఇది ఎంత ఉంది మా 18 కదా అండ్ మార్చ్ లో ఎంత ఉంది 17 ప్లస్ 18 35 ఏ టేబుల్ తో క్యాన్సిల్ చేయొచ్చు 5 6 5 7 6 6 to 7 ఆప్షన్ ఏ if the ratio between the total number of male to that of the female English magazine readers in March and that Hindi magazine readers in April is 5:3 7:8 difference between the total male English magazine readers in March to the female Hindi magazine readers in April ఒకసారి చూడండి ఇంగ్లీష్ మార్చ్ చెప్పండి మా ఇంగ్లీష్ మార్చ్ ఎంత ఉంది 16 ఎంత ఉంది 16 ఎన్ని పార్ట్స్ కి ఈక్వల్ 8 పార్ట్స్ కి ఈక్వల్ 1 పార్ట్ ఏమవుతుంది 2 మనకు మేల్ ఇంగ్లీష్ అన్నాడు మేల్ ఇంగ్లీష్ ఎన్ని పార్ట్స్ 5 పార్ట్స్ 5 అంటే ఎంత అవుతుంది మా 10 ఆ తర్వాత ఇంకోటి ఏమడిగాడు హిందీ ఏప్రిల్ లో అడిగాడు ఏప్రిల్ హిందీ ఎంత ఉంది 15 అది ఎన్ని పార్ట్స్ కి ఈక్వల్ 15 పార్ట్స్ మనకు అక్కడ ఎవరు కావాలి ఫీమేల్స్ కావాలి ఎంత అవుతారు మా 8 10 కి 8 కి డిఫరెన్స్ ఎంత 2000 is the answer క్వశ్చన్ నెంబర్ 61 ఫైండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ హిందీ మ్యాగజైన్ రీడర్స్ ఇన్ ఆల్ ద గివెన్ మంత్స్ అంటున్నాడు హిందీ రాద్దాం రెడ్ కలర్ లో ఇక్కడ ఎంత ఉంది మా 18 14 17 15 19 22 యావరేజ్ గా ఎవరు అనుకుందాం బేస్ 15 అనుకుందామా ఇది 15 అనుకుంటే ఇది ఎంత ఎక్కువ ఉంది మా 2 ఇది ఎంత తక్కువ ఉంది 1 ఇది +3 ఇది +4 ఇది +7 ఒకసారి చూడండి ఓన్లీ మైనస్ ఇది ఒక్కటే వచ్చింది కదా అంటే ఇది ఏమవుతుంది 1 అంటే ఇప్పుడు 3 + 1 4 4 + 4 8 8 + 7 15 ని ఎంతమందికి ఇవ్వాలి 6 మెంబర్స్కి ఇవ్వాలి కదా 6 మంత్స్ కదా అవునా కదా 15 బై ఎంత రాయాలి మా 6 అంటే ఏమవుతుంది 2.5 ఆల్రెడీ మనం బేస్ ఎంత అనుకున్నాం 15 ప్లస్ 2.5 17.5 17,500 ఆప్షన్ బి is the answer క్వశ్చన్ నెంబర్ 62 టోటల్ నెంబర్ ఆఫ్ ఇంగ్లీష్ మ్యాగజైన్ రీడర్స్ ఇన్ మార్చ్ అండ్ జూన్ టుగెదర్ మార్చ్ ఇంగ్లీష్ ఎంత ఉంది 16 జూన్ ఇంగ్లీష్ ఎంత ఉంది 20 మొత్తం ఎంత 36 అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంట్ ఆఫ్ టోటల్ హిందీ మ్యాగజైన్ రీడర్స్ ఇన్ ఏప్రిల్ అండ్ మే ఏప్రిల్ మే హిందీ కావాలి ఇక్కడ హిందీ ఎంత ఉంది 15 ఇక్కడ ఎంత ఉంది 19 టోటల్ ఎంత ఉంది 34 ఇంటూ 100 అప్రాక్సిమేట్లీ 100 టైమ్స్ 100 కి కొంచెం ఎక్కువే ఉంది 100 దగ్గరలో ఉన్న నెంబర్ ఎవరు 106 క్వశ్చన్ నెంబర్ 63 to 65 బేసిక్ ఆల్జీబ్రా లెట్ us go with the first question చూడండి ఇక్కడ డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు న్యూమరేటర్ ని మైనస్ చేసేయచ్చా డైరెక్ట్ గా అప్పుడు డిఫరెన్స్ ఎంత వస్తుంది మా -11 ఈక్వల్స్ టు √x ఇంటూ x x by 5 ఇది ఎవరి వాల్యూ x వాల్యూ
అంతే కదా. ఇక్కడ డినామినేటర్ సేమ్ కాబట్టి న్యూమరేటర్ని మైనస్ చేసేయచ్చా? ఏమవుతుంది? -4√y. √y ఇంటూ y ఏమవుతుంది? y అవుతుంది ఈక్వల్స్ టు ఎంత? 12. అప్పుడు y ఈక్వల్స్ టు ఏమైంది? -3. ఇది 2 పాయింట్ సంథింగ్, ఇది -3. 2 పాయింట్ సంథింగ్ మైనస్ పెద్దదా -3 పెద్దదా? 2.5. అంటే ఎవరు గ్రేటర్? x. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 64. ఇక్కడ ప్రొడక్ట్ ఎంత అవుతుంది? 120. కానీ సమ్ ఎంత రావాలి? 22. ఏం తీసుకోవచ్చు? ఎంతమా? 12, 10. బోత్ ఆర్ నెగటివ్ కదా. అప్పుడు x ఈక్వల్స్ టు ఏం చెప్పొచ్చు? 12, 10. ఎవరితో మల్టిప్లై చేయాలి? 3తో. అప్పుడు ఎంత అవుతుంది? 36, 30. ఇక్కడ వచ్చేసే ప్రోడక్ట్ ఎంత? 42. ఎవరిని తీసుకోవచ్చు? -7, -6. అప్పుడు y ఏమవుతుంది? 7, 6. ఎవరితో మల్టిప్లికేషన్? 8. 56, 48. చూడండి ఇక్కడ ఏ నెంబర్తో చెక్ చేసినా y ఏమవుతుంది? గ్రేటర్. అంటే x less than y. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 65. లుక్ ఎట్ దట్. 3x + 2y ఇచ్చాడు ఈక్వల్స్ టు ఎంత అండి? 27. 4x - 3y ఈక్వల్స్ టు ఎంత? 2. మనం ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకున్నాం. గుర్తుందా? రైట్. ఫస్ట్ ఏం రాద్దామండి? ఇలా తీసుకుంటే 4 × 2 ఎంతమా? 8. నెక్స్ట్ 3 × 3 మైనస్ అన్నప్పుడు ఏమవుతుంది? +9. అది ఎవరి వాల్యూ? x వాల్యూ. నెక్స్ట్ మనం ఇలాగా స్టార్ట్ చేసింది కాబట్టి 2 × 2 4. ఇది ఎంత అవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎంత అవుతుంది? 81. 27 3s అనే కదా. అప్పుడు x ఈక్వల్స్ టు ఇది ఎంత అవుతుంది? 85/17. అంటే ఎంత వచ్చింది? 5. x తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేద్దాం. x ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత అవుతుంది? 15. 15 ఇటు వచ్చేస్తే 12. 12 అంటే y ఎంతమా? 6. అంటే ఎవరు గ్రేటర్? y గ్రేటర్. x less than y. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్.